హాయ్ మామా, గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చేసా. మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత వెస్లీని కానీ కలిసా. వెస్లీ ఫ్యాన్స్ అందరూ అసెంబ్లో ఉండి ఆల్రెడీ ఇంతకుముందు కామెంట్ పెట్టారు నాకు, వెస్లీ అన్న ఫ్యాన్స్ అసెంబుల్ హియర్ అని చెప్పి. చాలా రోజులు వీడి దగ్గరికి వచ్చి కూర్చొని సండే మంచిగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి, అన్న కూడా చిత్తూరులో వర్క్ ఉందని చెప్పి చిత్తూరు వెళ్ళిపోయాడు. ఇంకా మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చేసాను. వచ్చి కూర్చొని వాళ్ళ పీజీ ఎదురుగానే జ్యూస్ షాప్ ఉంది, కూర్చొని జ్యూస్ తాగుతూ ఉన్నాం. నేనైతే పైనాపిల్ ఆర్డర్ చేసా, ఒక బత్తాయి అండ్ 2 వాటర్ మిలన్. వెల్కమ్ టు డే 3. టైమ్ ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. ఇప్పుడు ఇంట్రో వీడియో చేస్తున్నా. మార్నింగ్ నుంచి అసలు వీడియో తీయలేదు. లేచి ఫ్రెష్ అయ్యి జ్యూస్ ఒకరం తాగేసి బైక్ తీసుకొని వెస్లీ దగ్గరికి వచ్చేసా. కానీ ఈరోజు అయితే నేనైతే స్ట్రెచ్ వచ్చాను 20 కిలోమీటర్స్. ఇది ఈ వే అంతా డిఫరెంట్ వేలో ఉంది. అంటే బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ నుంచి వస్తుంది, ఏదో పల్లెటూరు నుంచి వస్తుంటాయో, చెరువులు పక్కన వాటి పక్క నుంచి వస్తుంటే మటుకు సూపర్ అనిపించింది. అండ్ నేనేం చేశానంటే ఫస్ట్ మ్యాప్ కోసం ఫోన్ అయితే మ్యాప్కి పెట్టేశాను. సో దానికోసం వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. ఏడకి వచ్చి ముగ్గురు కలిసి మళ్ళీ జ్యూస్ తాగాము కొంచెంసేపు. అట్లా వేల్పీజీలో కొంచెం రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము 3:30. లంచ్ చేసి ఆ తర్వాత అలా ఇక్కడ ఉన్న లగేజ్ సర్దుకొని మన హౌస్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళేటప్పుడు సేమ్ రూట్లో వెళ్తే మటుకు నేను ఒకరోజు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. ఏడైందంటే నాకు వచ్చిన పెద్ద తలనొప్పి బెంగళూరు వచ్చినప్పటి నుంచి. ఒక దగ్గరికి ఏదైనా ప్లేస్కి వెళ్తుంటే ఒక వేలో వెళ్తాను, అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకో వేలో వస్తున్నాను. లంచ్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇక్కడికైతే వచ్చి అడిగాము. ఏడైందంటే నేను ఓన్లీ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ ప్రెజెంట్. మన వాళ్ళంతా నాన్ వెజ్ తింటారు. నా కోసం గోబీ రైస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ ఏమి లేవు. ఇంకొంచెం ముందుకు వచ్చి మెయిన్ రోడ్లో ఈ హోటల్ కనిపించింది, న్యూ కడాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. నాకైతే తిరిగితే ఇక్కడొక్కటే వెజ్ ఫుడ్ దొరుకుతుంది అనిపించింది. ఇంక సరే అని చెప్పి అడిగితే వెజ్ పులావ్ ఉందన్నాడు. ఇంకా ఒకటి పార్సల్ చెప్పాను. మనోడు ఈ లోపల ఏటీఎంకి వెళ్ళేసి వస్తాను మా అని చెప్పి వెళ్ళాడు. రోడ్డు దాటానికి చూడండి హీరోలాగా ఉన్నాడు మనోడు చూస్తుంటే దూరం నుంచి. ఏందో కానీ ఈరోజు వ్లాగ్ తీస్తుంటే చాలా తలదించుకొని కప్పుకుంటున్నాడు ఏదో కొత్తగా ఉన్నట్టు. మనకైతే 120 రూపీస్ పడింది వెజ్ పులావ్. చూడండి ఈ బాక్స్ నిండుగా ఇచ్చాడు. ఓకే, నా ఒక్కడికి సరిపోతుంది. ఇంట్లో కనుక్కునేదానికి పప్పు రైతా ఇచ్చాడు. ఏంటో కానీ తిన్న తర్వాత ఒక రకంగా ఉంది లోపల, టేస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదు. లగేజ్ తీసుకొని పోయి మన ఇంట్లో పెట్టేసి నేను నేరుగా వెస్లీ గారితో పాటు వన్ డ్రాప్ చేద్దాం వస్తుంది, డిమార్ట్కి పోదాం చెప్పి నేరుగా డిమార్ట్కి వచ్చాము. మనోడు సీక్రెట్ శాంటా ఏదో గిఫ్ట్ కొనాలన్నాడు. సరే ఏం కొంటారా అంటే వెళ్ళి చూద్దాం బా అన్నాడు. ఇంక సర్లే అని చెప్పి డిమార్ట్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు, వీళ్ళ కొలీగ్స్ అంతా. అలా కొంచెంసేపు మాట్లాడుకొని లోపలికి వచ్చి మొత్తం సెర్చ్ చేస్తున్నాం ఏం కొందాము అని చెప్పి. ఇంకా మనోడు కూడా డిసైడ్ అవ్వలేదు సీక్రెట్ శాంటా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పి. అదేంటో కానీ డిమార్ట్కి మనోడికి డిమార్ట్కి ఒక మంచి అనుబంధం ఉందన్నమాట. ఏంటంటే ఎక్కడున్నా సరే డిమార్ట్ దగ్గర పాప్కార్న్ అంటారా, పాప్కార్న్ కోసం డిమార్ట్కి పోదాం అంటాడు, పాప్కార్న్ లవర్. ఇంకా మనం వస్తే డిమార్ట్లో ఏంటంటే మనం వచ్చిన పర్పస్తో కాకుండా అన్నీ కొంటాను, కనిపించిన అన్నీ కొనాలనిపిస్తుంది. మనకి టవల్ సెక్షన్ చూడంగానే అవును మామ టవల్ ఒకటి కొనాలి అని చెప్పి టవల్స్ సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసి ఒక మంచి టవల్ అయితే తీసుకున్నాడు. అండ్ దెన్ సీక్రెట్స్ అండ్ ఆ గిఫ్ట్ వాటర్ బాటిల్ మామ మంచి స్పెషల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చాను. రే ఈ వాటర్ బాటిల్ మరి దగ్గరగా ఉంటుందేమో అన్నాడు. ఏం కాదులే బాయ్ అని చెప్పాను. ఆ తర్వాత స్టేషనరీ సెక్షన్లోకి వచ్చి ఒక మంచి డైరీ అయితే తీసుకున్నాడు సీక్రెట్స్ అండ్ గిఫ్ట్. కానీ అది ఎందుకు రికార్డ్ చేయాలంటే ఇక్కడ నాకు ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ముందు వీడియో ఆపేయి, వీడియో తీయకూడదు డిమార్ట్లో అని చెప్పి అక్కడ స్టోర్ కీపర్స్ ఉంటారు కదా, అక్కడ ఒక అతను వచ్చి వీడియో అయితే ఆపిచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి నేను డిమార్ట్లో వీడియో అయితే తీయలేదు. డిమార్ట్లో వీడియో ఎందుకు తీయకూడదు అని చెప్పి అయితే నాకేం అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా అక్కడి నుంచి నేరుగా వెస్లీ వాళ్ళ పీజీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక మంచి కేఫ్ లాంటిది కనిపించింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. మేము డిన్నర్ అయితే ఇదే. ఫస్ట్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము, వెజ్ శాండ్విచ్. అండ్ దెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ నాకంత శాండ్విచెస్ ఎందుకో కానీ నాకు శాండ్విచ్ అంత నచ్చదు, తినలేను. ఆ తర్వాత ఇదొక బటర్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది టేస్ట్, తాగడానికి చూడడానికి కూడా అంతే బాగుంది. నేను ఒక వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను, మనోడు కానీ వాటర్ మిలన్ ఆర్డర్ చేశాడు. అండ్ దెన్ ఒక పిజ్జా, మష్రూమ్ పిజ్జా
వావ్! టేస్ట్ అయితే సూపర్ ఉంది. అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత చీజీగా, క్రీమీగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఆ తర్వాత మనోడు ఒక చికెన్ నగెట్స్ తీసుకున్నాడు. ఇది నేను తిన్ను, ఓన్లీ మనోడికే కావండి, ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కదా. ఆ తర్వాత లాస్ట్లో ఒక పెరి పెరి ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము. ఇవి కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి, అంతే బాగున్నాయి టేస్ట్ కూడా. ఇవి అన్ని ఐటమ్స్ అన్నీ కలిపి మాకు జస్ట్ 400 బిలోనే వచ్చాయి అన్నీ కలిపి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు ఎవరైనా తనిచంద్ర ఏరియాలో ఉంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమైందంటే మేము డిమార్ట్కి వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసాము, అవి కొలాప్స్ అయిపోయాయి, అవి మిస్ అయ్యాయి. క్లిప్స్ ఎలా మిస్ అయ్యాయి అయితే మటుకు తెలియదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. మా పక్కనే ఉన్న లైక్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, మంచి మంచి వీడియోస్ తీయాలి అని చెప్పి. అండ్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.